హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు పొదరిల్లు. ఈ కథని రచించిన వారు గాయత్రి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. రేడియోలో సన్నగా పాట వస్తుంది. ఎందుకో నా కళ్ళల్లో చిన్న కన్నీటి తెర. ఏమిటి రామయ్య, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను. ఎదురుగా శేఖరం మాస్టారు, ఆ ఊరి బళ్ళో లెక్కల మాస్టారు. రండి శేఖరం బాబు అంటూ మర్యాదగా లేచి నిలుచుని కూర్చోమని మాస్టారుకి కుర్చీ వేశాను. ఏమిటి, ఉన్న ఊరిని, ఈ ఇంటిని వదిలి పట్నం పోతున్నావట కొడుకు దగ్గరికి? నిజమేనా అడిగారు మాస్టారు. అవును సారు, మా వాడు గొడవ చేస్తున్నాడు, తన దగ్గరకు వచ్చేయమని. ఇక్కడే మేమిద్దరమే ఒంటరిగా ఉన్నామని అంటూ ఆగిపోయా. మంచిది రామయ్య, వెళ్ళు. ఇన్నాళ్ళు కష్టపడి కాయాకష్టం చేసుకుని పిల్లలను పెంచి పెద్ద చేశావు. ఇప్పుడు వాళ్ళు ఒక దోవకి వచ్చి మంచి పొజిషన్లో ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి సుఖపడు. నీకు కూడా ఈ వయసులో మనవళ్లతో గడిపినట్టు ఉంటుంది, కొంచెం విశ్రాంతి దొరుకుతుంది అన్న శేఖరం మాస్టారి వైపు సాలోచనగా చూస్తూ, మీరు చెప్పింది నిజమే శేఖరం బాబు, కానీ పుట్టిన ఊరిని, కన్నతల్లి లాంటి ఈ నేల తల్లిని వదిలి వెళ్ళాలంటే మనసొప్పడం లేదు బాబు. మీకు తెలుసుగా, నేను ఎంతో కష్టపడి ఇటుక పేర్చి కట్టుకున్న ఈ ఇంటిని వదిలి మాటలు రాక గొంతు పూడుకుపోతుంటే మరి మాట్లాడలేక ఆపేశాను. నిజమే రామయ్య, కట్టుకున్నావు నిజమే, కానీ సిటీలో ఇంతకంటే ఎన్నో మంచి వసతులతో కొడుకు కట్టుకున్న ఇంట్లో కూడా ఉండాలి కదా. ఆ భోగం కూడా అనుభవించి నీ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపే. ఇక ఈ ఇంటి సంగతి అంటావా, ఎవరికైనా అద్దెకు ఇవ్వమంటూ లేక మంచి రేటు వస్తే అమ్మేస్తూను సరే, ఆ డబ్బులు నీకు ముందు ముందు అంటున్న మాస్టారు మాటలకు అడ్డు వస్తూ, చాలు సారు చాలు, ఇక మీ మాటలు వినలేను. ఎంతైనా లెక్కల మాస్టారు అనిపించుకున్నారు. మీ లెక్కలు వేరు సారు, నా లెక్కలు వేరు. మీరు చెప్పేవి తెల్ల కాగితం మీద బాగుంటాయి చూడటానికి, కానీ మా లెక్కలు జీవితం అనే అద్దంలో మసకబారినట్టు రెక్కలు మొక్కలు చేసి కట్టుకున్న ఇళ్ళు ఉంటాయి. ఇది అన్నం పెట్టే పొలాన్ని, చల్లని గూడునిచ్చే ఇంటిని వదిలి ఆ కాంక్రీట్ సిమెంట్ గోడల మధ్య కృత్రిమమైన జీవనం గడపాలంటే కొంచెం కష్టమే బాబు. మా లోంటోళ్ళకి పచ్చని పంట పొలాలలో ఆత్మీయ అనురాగాలతో ప్రకృతిలో మమేకమై జీవించే మా లోంటోళ్ళకి అక్కడ ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో నిత్యం రగిలిపోతూ పైకి నవ్వుతూ నటించాలంటే అయినా బాబు, మీరు చెప్పే లెక్కన చూసుకుంటే ఇక్కడ వచ్చే డబ్బులైనా, కొడుకు సంపాదించే జీతమైనా అది మా ఒక్కరి కుటుంబంలో 5-6 బ్రతికేయొచ్చు హాయిగా. కానీ ఒక రైతు తనకున్న పొలంలో చెమటోడ్చి పండించే పంటతో కొన్ని వందల కుటుంబాలు బ్రతుకుతాయి. సంవత్సరం మొత్తం పండించే పంట కోసం ఎరువులకైనా విత్తనాలకైనా మేము పడే పాట్లు ఇంతా చేసి ఆ ఏడు సరైన వానలు లేకపోతే మేము కడే కష్టమంతా వృధా ప్రయాసి. చేతికొచ్చిన పంట సరైన రేటు పలికి ఆ పైకం చేతికి రాకుండానే మధ్యలో దళారుల చేతిలో కొంత మోసపోయి తినే గుప్పెడు మెతుకుల కోసం గుప్పెడంత గుండెని చిక్కబట్టుకొని మాకంటూ సొంతదైన గూటిలో కలో గంజో తాగి బ్రతికి మా బ్రతుకులు పట్టణ వాసన పౌళ్లకు నవ్వులాటలే, ఎప్పుడు చిన్న చూపే. అయినా మేము బాధపడం బాబు, అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటాం. అయినా నా పిచ్చి, కానీ చదువుకున్నోళ్ళు మీకు ఆ పాటి తెలీదా ఏమిటి అన్నాను నేను నిట్టూరుస్తూ. ఇంతలో నీళ్ళ బిందెతో లోనకి వస్తూ మా ఆవిడ సీతమ్మ, ఏంటి సారు బాగున్నారా? ఏవో మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా మా పెనిమిటి అని అన్నది. అదేమీ లేదమ్మా, ఏదో తన గోస చెప్పుకుంటున్నాడు. సరే రామయ్య, వస్తా. మరి
ఊరికే ఆలోచించి మనసు పాడు చేసుకోకు. అంతా పైన ఉన్నవాడే చూసుకుంటాడు అని వెళ్ళిపోయారు శేఖరం మాస్టారు. ఇదిగో ఎన్నిసార్లు చెప్పాను నీకు, మనం వెళ్ళేది పిల్లల దగ్గరకేగా, ఎవరో పరాయ వాళ్ళ ఇంటికెళ్తున్నట్లు ఓ తలకిందులైపోతున్నావేమిటి? శుతిమెత్తగా మందలించింది నా భార్య. అది కాదే, ఈ ఇంటిని, మన పొలాన్ని, మన ఊరిని విడిచి వెళ్ళాలంటే చాలా దిగులుగా ఉందే. అదిగో మళ్ళీ అదే మాట. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉందాంలే, దిగులు పడమాక సబుదాయిస్తున్నట్లు అన్నది. ఏమిటో ఈ పిచ్చిదానికి కొడుకు మీద వెర్రి ప్రేమితో ఎప్పుడెప్పుడు సిటీకి వెళదామా అని ఊగుతుందే కానీ అక్కడికి వెళితే కానీ తెలియదు అక్కడ ఉండటం ఎంత కష్టమో. మానసికమైన ఒత్తిడితో అలసటగా కళ్ళు మూసుకుని కూర్చున్నా. అలా ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు. ఆలోచనలు గతంలోకి పరిగెత్తాయి. గోపి ఒక్కగానొక్క కొడుకు, ఎంతో ముద్దుగా పెంచుకున్నారు. వాడు పుట్టిన 6 ఏళ్లకు కూతురు పుట్టింది. పేరు కళ్యాణి అని పెట్టుకున్నారు. ఇద్దరు పిల్లల్ని తమకు ఉన్న దాంట్లో ఏమీ లోటు లేకుండా ఎంతో గొప్పగా పెంచుకున్నారు. వారిని ఇక్కడే 10వ తరగతి వరకు చదివించుకుని కాలేజీ చదువుల కోసం సిటీలో చేర్పించారు. కళ్యాణి కాలేజీ చదువుకు వచ్చేసరికి గోపి ఒక చిన్న ఉద్యోగంలో కుదురుకున్నాడు. తన తెలివితేటలతో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మంచి పొజిషన్లోకి వచ్చాడు. అలాగే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేశారు. కోడలు కరుణ కూడా బాగా చదువుకున్న తెలివైన అమ్మాయి. అక్కడే సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయి కావడంతో తాను కూడా ఒక జాబ్ చూసుకొని ఏదో వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు. కళ్యాణికి కూడా కోడలి వైపు బంధువుల వైపే ఒక సంబంధం చూసి చాలా ఘనంగా పెళ్లి చేశారు. అంతా బాగానే ఉంది. కొడుకు కోడలు, కూతురు అల్లుడు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉండేవారు. కొడుకు గోపికి 2 మగపిల్లలు, కూతురికి ఒక కొడుకు ఒక కూతురు. సెలవులు వచ్చినప్పుడు ఇక్కడకు వచ్చి 1 వారమో 10 రోజులు ఉండి వెళుతుండేవారు. ఏదో తాను పిల్లలను చదివించుకుంటూనే ఉన్నంతలో మంచి ఇల్లే కట్టుకున్నాడు కాబట్టి అందరూ ఒక్కసారే వచ్చినా ఏమీ ఇబ్బంది అనిపించలేదు. ఇప్పుడు వాళ్లకు పిల్లల చదువులకు ఎక్కి రావటం, ఇంటి బాధ్యతలతో ఇక్కడికి రావటం బొత్తిగా తగ్గిపోయింది. అప్పుడే మొదలైనది అసలు సమస్య. ఈ మధ్య తమ ఆరోగ్యాలు దెబ్బతినటం, తన భార్యకు కొడుకు మీద పిల్లల మీద బెంగతో వాళ్ళని రమ్మనటం. వాళ్ళేమో ఇంకా అక్కడ ఎన్నాళ్ళు ఉంటారో, పొలం కౌలుకి ఇచ్చి ఇంటిని ఎవరికైనా అప్పచెప్పి మీరు కూడా ఇక్కడకు వచ్చేయమని గొడవ చేయటం, నేను సున్నితంగా వాళ్ళు కోరికను తిరస్కరించడం, ఇలా జరుగుతూ వస్తుంది. కానీ ఈ మధ్య గోపి మరీ పట్టుపడుతున్నాడు. తాను వచ్చి తీసుకెళ్తాను అని రెడీగా ఉండమని మొన్న ఫోన్ చేశాడు. కానీ నాకేమో పిల్లలు రెక్కలొచ్చాక ఎగిరిపోతారు, ఎల్లకాలం మనతో ఉండలేరుగా, అలా అని మనం వాళ్లకు భారం కాకూడదు అని నా అభిప్రాయం. పాపం నా భార్యను చూస్తే జాలి వేస్తూ, పోనీలే దాని కోరికను ఎందుకు కాదనాలి, అలాగే వెళదాం అనిపించిన. ఎక్కడో గుండెల్లో ఒక మూల ఏదో తెలియని బాధ. నా చివరి శ్వాస వరకు ఇక్కడే ఉండాలని కారు హారన్ సౌండ్తో ఈ లోకంలోకి వచ్చా. తాతయ్య మనవళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. కొడుకు కోడలు నవ్వుతూ ఇంట్లోకి వస్తున్నారు. సీతమ్మ గబగబా ఎదురెళ్ళి కొడుకుని కోడల్ని ఇంట్లోకి తీసుకువస్తుంది. అయిపోయింది, వచ్చేశారు, ఇక రేపు మమ్మల్ని వీళ్ళు తీసుకెళ్ళిపోతారు. 4 రోజులు ఆగి రావచ్చు కదా, అంత తొందర ఏమిటో. ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు. ఏదో తల్లి నుండి పిల్లాడిని వేరు చేసి తీసుకెళితే
ఆ పిల్లాడి మొహం ఎలా ఉంటుందో అలా ఉన్నట్లు బిక్కమొహం వేసి చూస్తున్న నా దగ్గరకు వచ్చి గోపి నవ్వుతూ నన్ను హత్తుకున్నాడు. ఎలా ఉన్నారు నాన్న అంటూ. కుశల ప్రశ్నలు అయినాయి, భోజనాలు అయినాయి. అప్పుడే వాళ్ళు వచ్చి 4-5 గంటల పైన అయింది. ఇంతవరకు మమ్మల్ని తీసుకెళ్ళటం గురించి వాళ్ళు ఏమీ మాట్లాడలేదు అని నా భార్య అనుకోవటం, నేనేమో ఎక్కడ దాని గురించి ఎత్తుతారో అని లోలోన భయపడటం. అలా గడిచిపోయింది ఆ రోజు. మరునాడు ఉదయం గోపి తన భార్యతో, ఏమోయ్ త్వరగా టిఫిన్ పెట్టు, నేను నాన్న కలిసి మన ఊరిని అలా చూసి వస్తాం అని అన్నాడు. తనతో సిటీకి తీసుకెళ్లే వాడికి ఈ ఊరితో పనేమిటో. ఎందుకట నాకు తెలియని ఊరా చూసి రావటానికి? ఏమీ అక్కర్లేదు, నేను రాను అని చెప్పు వాడితో. ఉక్రోషంగా అంటున్న నా దగ్గరికి వచ్చి నవ్వుతూ, నాన్న అంటూ నా దగ్గర కింద కూర్చొని నా మోకాళ్ళ మీద తలపెట్టి, నేను ఇక్కడ మన ఊరి బయట కొత్తగా ఒక ప్రాజెక్టు మొదలు పెడదామని అనుకుంటున్నాను. దానికి కావలసిన బేస్మెంట్ ప్లానింగ్స్ అన్నీ కూడా నువ్వే దగ్గరుండి నాకు చూపించాలి. ఎక్కడైతే బాగుంటుందో, మన ఊరి వాళ్లకు కావలసిన కనీస అవసరాలకు పట్నం దాకా పోకుండా ఇక్కడే అన్ని ఏర్పాట్లు చేసుకునేలా ఒక ఆర్గనైజేషన్ స్థాపించాలని నేను నాతో పాటు 9 కలిసి మొదలు పెడదామని అనుకుంటున్నాం. దానికి గవర్నమెంట్ అప్రూవల్ కూడా తీసుకుంటున్నాం. ఆ ఏర్పాట్లు అన్నీ మా ఫ్రెండ్స్ చూసుకుంటున్నారు అంటున్న కొడుకు వంక అయోమయంగా చూశాడు. అవును మావయ్య, నేను కూడా ఇక్కడే అది మొదలయ్యేదాకా మన ఊళ్ళో స్కూల్లో టీచర్గా చేద్దామని అనుకుంటున్నాను అని ప్లాన్ ప్రకారం జరిగిపోతే 1 ఏడాదిలో పూర్తవుతుందట. సీతమ్మ మొహం ఆనందంతో వెలిగిపోయింది. ఇక కొడుకు ఇక్కడే తమ దగ్గరే కళ్ళ ఎదురుగానే ఉంటాడని. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? నిజమే మేము చెప్పేది. ఎప్పుడు మిమ్మల్ని మా దగ్గరికి రమ్మని అడిగినప్పుడల్లా మీ మొహం దిగులుతో నిండిపోయేది. ఈ వయసులో మీరు ఒంటరిగా ఇక్కడ ఉండలేక, ఈ ఇంటిని విడిచిపెట్టి రాలేక, మానసికంగా మీరు పడుతున్న క్షోభను అర్థం చేసుకొని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అంటున్న కొడుకు వైపు నిజమేనా అన్నట్లు చూస్తూ, మరి పిల్లల చదువులు అని అర్ధోక్తిగా ఆపేశాను. మీరు మమ్మల్ని ఎలా చదివించారో అలాగే మా పిల్లల్ని ఇక్కడే అలాగే చదివిస్తాము అంటున్న కొడుకు తలపై చెయ్యేసి ప్రేమగా నిమురుతూ అలా చూస్తూ ఉండిపోయాడు. ఏ తల్లిదండ్రులు తమ పిల్లలకు దూరంగా ఉండాలని కోరుకోరు. అలాగే పిల్లలు కూడా తమ తల్లిదండ్రులను ముసలి వయసులో వారిని ఒంటరిగా వదలకండి. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.